భారీ వర్షాలకు నాగర్ కర్నూలు జిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఎప్పటికప్పుడు అందజేయటకు వాస్తవిక నివేదికలను సమర్పించాలని సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం వివరాలను శాఖల వారీగా జిల్లా కలెక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆ జిల్లాల్లోని ఎప్పటి వరకు ఎన్ని ఎకరాల పంట నష్టం వాటిల్లిందని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎంతమందిని రెస్క్యూ చేసి కాపాడినా పూర్తి వివరాలతో పాటు పశువులు, పాఠశాలలు, ఆసుపత్రుల డ్యామేజీ వివరాలను సైతం అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల వివరాలను సైతం వెల్లడించాలని సూచించారు. ఈ సమావేశంలోని అదనపు కలెక్టర్ దేవసహాయం, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అంటే 3.24 కిలోమీటర్స్ ఈపీఆర్ కింద ఇంకోటి ఆర్ఎండి ఉంటే ఆర్ఎండి లేకపోతే లేదు. ఓకే, బ్రిడ్జెస్ డ్యామేజ్ వీళ్ళని ఆర్ఎండి కూడా ఈపీఆర్ సపరేట్, ఆర్ఎండి సపరేట్, రెండు యాడ్ చేయాలి. మన ఫోటోస్ కూడా అడుగుతారు. తర్వాత టోటల్ ఏరియా క్రాఫ్ట్ అగ్రికల్చర్ కాదు, హార్టికల్చర్ కూడా అడగండి. ఇద్దరు కలిపి అగ్రికల్చర్, హార్టికల్చర్ రెండు కలిపి. ఓకే, దాని తర్వాత రిలీఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూటర్ తహసీల్దార్ ఇస్తారు. ఫుడ్ పెట్టినా అది ఇంక్లూడ్ చేయండి. ఫుడ్, రైస్ ఇలాంటి ఏమైనా వస్తాయి. తర్వాత ఇన్మేట్స్ అనేది ఇక్కడ తప్పు రాసి 20 రాశారు. ఆటోలో క్లియర్గా అడిగారు, ఎక్కువ మంది ఉంటున్నారు. రిలీఫ్ క్యాంప్స్లో ఈ రైతు వేదికల్లో పెట్టిన వాళ్ళు, స్కూల్లో పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు కాదు, నాకు అచ్చంపేట తహసీల్దారే 3 చెప్పింది ఆల్రెడీ ఉంది. సో ఓవరాల్గా 2 రాశారు. సో ఇవి 4 ఆటోలు నాకు తీసుకొని ఇంకేమైనా ఉంటే అది కనుక్కొని కొంచెంగా ఓవరాల్గా అది పెట్టాలి. ఓకే, ఎనిమల్ డెత్స్ వీళ్ళు ఇస్తారు. హౌసెస్ డ్యామేజ్డ్ ఏసీఎల్పీ గారు ఇస్తారు. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ మిస్సింగ్, ఇంజర్డ్, హ్యూమన్ లైఫ్ లాస్ట్ ఏం లేవు. నెంబర్ ఆఫ్ విలేజెస్ ఎఫెక్టెడ్, పాపులేషన్ ఎఫెక్టెడ్ ఏమైనా ఉంటే ఏసీఎల్పీ గారు చెప్తారు. అది రెయిన్ఫాల్ సిక్యూర్. సో ఓవరాల్ ఎక్సర్సైజ్ ఏసీఎల్పీ గారు మీరు తీసుకోండి. ఇంకో గంట టైం ఉంది మనకు. ఈ గంట టైంలో ఆ కన్సర్న్ డేట్స్ మీ డీటెయిల్స్ మీకు ఫోటోస్ తీసుకొని తహసీల్దార్తో మాట్లాడమంటే అతనితో మాట్లాడే బాధ్యత మీరు ఏసీఎల్పీ గారు ఇద్దరు తీసుకొని లేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అంతా మీరు ఎంటర్ చేసి 130 కల్లా ఇప్పుడు ఆ టోటల్ రిపోర్ట్ నాకు ఇచ్చారు. ఓకే, 130 వరకు అన్ని కరెక్ట్గా పెట్టుకొని అగ్రికల్చర్ డ్యామేజ్ అన్ని కూడా అన్ని డేట్లు పెట్టారు. ఎట్లా అగ్రికల్చర్ డ్యామేజ్ అంతా డేట్లు ఉంటుంది. హార్ట్స్ అండి. ఓకే, ఎనిమల్ డెత్స్ అండి. ఎనిమల్ డెత్స్ టోటల్ 60 సార్. అది మీరు చూడండి 4-5 డేస్లో. మళ్ళీ ఇవే మళ్ళీ వచ్చే ఎనిమల్ డెత్ అయితే మాత్రం అది కాదు. ఈ 30th నుంచి ఎంత అయినా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవాక్యుయేటెడ్ అనేది మనకి ఏం లేకపోవచ్చు. ఎవాక్యుయేటెడ్ అంటే తీసి వేరే పెట్టాలి. ఉన్నాయి కదండి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆల్మోస్ట్ ఒక 7-8 ప్లేసెస్లో ఈ హౌసెస్ డ్యామేజ్ రిలీఫ్ క్యాంప్స్లో పెట్టారు. అక్కడెక్కడ పెట్టారు, 0 పెట్టారు. మీరు ఒక్కొక్క తహసీల్దార్తో మాట్లాడి ఎంతమంది అనేది క్లియర్గా రాసి పెట్టాలి. మనకి ఈజీగా 200 వరకు మంది అనుకుంటాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్ రెస్క్యూడ్ మనకి నిన్న 10, అంతకుముందు 6-16 మంది దాకా ఉన్నట్టు ఉన్నారు. ఒక ఇంకేమైనా ఉంటే మీరు కన్ఫర్మ్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ రిలీఫ్ క్యాంప్స్ ఓపెన్ ఇవే ఉంటాయి.